సారీ గైస్, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో లేట్ గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. కల్కి 2898 AD. ఏం తీసావు మావా, మాటలు లేవు. థియేటర్ లో నా పరిస్థితి ఇది. విజిల్స్ వేస్తూనే ఉన్నా. థరోలీ ఎంజాయ్డ్. లిటరల్లీ నాగశ్విన్ థియేటర్స్ లో ఆటం బాంబ్స్ ని పేల్చేశాడు. కల్కి టీం వాళ్ళు రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ను రెస్పెక్ట్ చేస్తూ స్పాయిలర్స్ లేకుండా ట్విస్ట్ అండ్ టర్న్స్ ను రివీల్ చేయకుండా మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటో ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. ముందుగా వరల్డ్ బిల్డింగ్ టూ గుడ్ ఉంది అసలు. 800 ఏళ్ల తర్వాత ప్రపంచం, అందులోని మనుషులు, ప్రకృతి, వెపన్స్, వెహికల్స్, కాస్ట్యూమ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇలా అన్ని చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్ గా తయారు చేశారు. సినిమా చూసే ముందు ప్రైమ్ లో వచ్చిన బుజ్జి అండ్ భైరవాను చూశాక సినిమా చూడండి. మూవీలో నాగాశ్విన్ ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక మైథాలజీ రెఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అవ్వడంతోనే దీనితోనే స్టార్ట్ అవుతుంది. ఈ పార్ట్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కు కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఒక సైఫై జానర్ లో మైథోను బ్లెండ్ చేసినందుకు నాగిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా. ఏదో 3 గంటల టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఆడియన్స్ ఆలోచన విధానాన్ని మార్చేశాడు. అశ్వత్థామ, కల్కి, కర్ణుడు ఇంకా మహాభారతంలోని క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి థియేటర్స్ లో మాట్లాడుకుంటున్నారు. తెలియని వారు తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. ఇది అసలు మామూలు విషయం కాదు. సినిమా ఇస్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ మీడియం ఆఫ్ నాలెడ్జ్ అని నాగి మావ నిరూపించాడు. మూవీలో చాలా క్యామియో రోల్స్ ఉంటాయి. ప్రతి క్యామియోకి థియేటర్లు దద్దరెళ్లిపోవడం గ్యారంటీ. బీజిఎం అండ్ సాంగ్స్ అద్దిరిపోయాయి. సనాని మీరు ఖచ్చితంగా మెచ్చుకుంటారు. సంతోష్ నారాయణన్ నుంచి ఇలాంటి మరిన్ని అవుట్పుట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు కుమ్మేశారు. ఈ ఏజ్ లో కూడా ఆ డెడికేషన్ ఏంటి సార్. బుజ్జిగా కీర్తి సురేష్ వాయిస్ భలే ఉంది. సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేసిన వారందరూ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారనిపించింది. దీపిక పడుకోనే గారిది టనల్లో సీన్ ఉంటుంది చారి, లిటరలీ జిఓటీలో కలిసిని గుర్తు చేసింది అంతే. ఇక ప్రభాస్ అన్న గురించి ఏం చెప్తాం. కామెడీ కమ్ సెల్ఫిష్ ను మిక్స్ చేసి భలే రాశారు క్యారెక్టర్ లో లీనం అయిపోయారు. ఎలా అన్నా ఇలా అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ అన్నకి మధ్యలో జరిగే యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్ అంతే. అవి మూవీకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక సుప్రీం యాస్కిన్ అలియాస్ కలీగా కమల్ హాసన్ గారు అద్దర కొట్టారు. ఈయన సినిమాలో ఉండేది చాలా తక్కువ, కానీ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ వీక్ లో మన ఛానల్లో స్టోరీ ఆఫ్ కలీ అనే ఒక స్పెషల్ వీడియో రాబోతుంది. డోంట్ మిస్ ఇట్. మూవీకి వర్క్ చేసిన ప్రతి డిపార్ట్మెంట్ ఎంతో సిన్సియర్ గా వర్క్ చేస్తారనిపించింది. ఒక స్పెషల్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయా. పర్సనల్ గా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ కైరా. ఈ క్యారెక్టర్ ని ప్లే చేసిన అన్నాబెన్ గారి పర్ఫార్మెన్స్ భలే ఉంటుంది. చిన్న రోల్ అయినా సరే ఒక మంచి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ తెలుగులో మాట్లాడినప్పుడు కొంచెం ఆడ్ గా అనిపిస్తాయి. ఇక ఫస్ట్ లో కొంచెం లాగీ సీన్స్ ఉన్నాయనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఆ సీన్స్ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కు సెట్టింగ్ లా అనిపిస్తుంది. ఈ సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ వాళ్ళు అశ్విని దత్, స్వప్న అండ్ ప్రియాంక దత్ గారికి చాలా గట్స్ ఉన్నాయనిపించింది. సినిమాపై వాళ్ళకున్న ప్రేమను కల్కి ద్వారా చూపించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. అందుకే విజువల్స్ గ్రేట్ ఉన్నాయి. ఫైనల్ గా రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నాగాశ్విన్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఏ మ్యాన్ హీస్. చూడటానికి సింపుల్ గా ఉంటాడు గానీ ఎంత నాలెడ్జ్ అండ్ పర్ఫెక్షన్. కల్కితో తెలుగు చిత్ర సీమనే ఇంకో మెట్టు ఎక్కించారని చెప్పాలి. ఇలాంటి డైరెక్టర్స్ తీసే సినిమాల వల్ల మన ఫ్యూచర్ సినిమా సేఫ్ హ్యాండ్స్ లోనే ఉందనిపిస్తుంది. లాస్ట్ లో కల్కి యూనివర్స్ కంటిన్యూస్ అని వేస్తారు. ఈ యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే టింగ్ మన్ నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.